క్రైస్తవ్యం అంటే మత ప్రచారం అయిపోయింది ప్రతోడికి. మత ప్రచారం అని ప్రతోడికి చెప్తాడు. ఒకవేళ మత ప్రచారం అనేదే కనుక నేరం అయితే, మత ప్రచారం అనేదే కనుక పాపం అయితే, ఈ దేశంలో అతిపెద్ద నేరగాడు ఎవడో తెలుసు? అశోకుడు అవ్వాలి. ఈ రోజు అశోకుడు అతిపెద్ద నేరగాడు అవ్వాలి. ఎందుకంటే నువ్వు నీ లెక్కలో మత ప్రచారం నేరం కదా, మత ప్రచారం దేశ ద్రోహం కదా. నీ క్రైటీరియా కనుక ఆపాదిస్తే అశోకుడు దేశ ద్రోహం అయిపోతాడు నీ క్రైటీరియా ప్రకారంగా. ఎందుకంటే అశోకుడు చేసిన మత ప్రచారం ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు చేయకుంటారో ఈ అందరికీ తెలుసు. 262 క్రీస్తు పూర్వం కళింగ యుద్ధం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో అశోకుడు కళింగ యుద్ధంలో చిందించిన సైనికుల రక్తాలను చూసి పశ్చాత్తాపం పొంది బుద్ధిదానికి మారిపోతాడు. గౌతమ బుద్ధుని విశ్వసిస్తాడు, బుద్ధిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. బుద్ధిదాన్ని నమ్మినోడు తన ఏదో నమ్ముకొని ఇంట్లో కూర్చోడండి. రే, నా విలువలు సమాజానికి తెలియాలి, నేను నమ్ముతున్న ఫిలాసఫీ జనాలకు అర్థం కావాలని ఏం చేశాడు తెలుసా? అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్న గాంధార్ మొదలుకొని సౌత్ ఇండియా వరకు ప్రతి చోట గౌతమ బుద్ధుడి సూక్తుల్ని